టీవీ ఆన్ చేసినా కూడా చాలా బాధాకరమైన న్యూస్లు చూడాల్సి వస్తుంది. అదేంటో తెలియదు. ప్రకృతి వల్ల జరిగే నష్టాలు అవనిండి, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం అవనిండి, ప్రతి ఒక్క దాని వల్ల సఫర్ అయ్యేది మాత్రం మనలాంటి మనుషులమే. ఈరోజు చూసుకుంటే గనక తలరా తింతే విధిరా తింతే అని చెప్పి ఆయువు గురించి మాట్లాడుతున్నాం తప్ప ప్రభుత్వ వైఫల్యాల వల్ల జరిగే విషయాలు చూస్తుంటే గనక హృదయం ద్రవించి వేస్తూ ఉంది. ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ ఆపలేము, కానీ పక్కనున్న రాష్ట్రం చూసి నేర్చుకోవచ్చు. విపత్తు నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు, విపత్తుని ఆపలేకపోయినా. కానీ ఈరోజు చూసుకుంటే తెలంగాణలో మనం చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలోకి చెందిన తాండూరు హైదరాబాద్ హైవే మధ్యలో ఒక బస్సు 72 మందిని క్యారీ చేస్తున్న ఒక బస్, ఫుల్లీ సీట్స్ అన్ని ఆక్యుపై ఉన్న బస్ టిప్పర్ లారీని గుద్దుకుని దాంట్లో 21 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ లారీ గుద్దుకుంటే ఇంతమంది ప్రాణాలు పోతుందా అని చెప్పి కూడా మీరు షాక్ అవ్వచ్చు. మీలాగా నేను షాక్ అయ్యాను. చూస్తే గనక ఈ బస్ ఆదివారం రోజు అక్కడి నుంచి ప్రయాణిస్తూ హైదరాబాద్ వస్తున్న ఈ బస్సులో చాలా మంది ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, యువతులు ఉన్నారు, బాలికలు ఉన్నారు. ఈ ఏజ్ గ్రూప్ సంబంధించిన లేకుండా ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు అయితే ఆదివారం రోజు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేస్తున్న టైంలో ఉద్యోగులు కూడా అలాగే వెళ్ళి సేదదీరి తిరిగి మళ్ళీ వాళ్ళ జీవనోపాధిని చూసుకోవాలని హైదరాబాద్ తిరిగి వస్తున్న టైంలో ఇలాంటి దుర్ఘటన చవి చూడటం చాలా బాధాకరం. టిప్పర్ లారీ గుద్దుకుని 21 మంది చనిపోవటం.